హాయ్ అండి. ఈరోజు నేను మీకు మజ్జి భారతి గారు రాసిన అక్కడ అమ్మ లేకపోతే శైలజ కాళ్ళు పట్టుకునేవాడినేమో అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఇక కథలోకి వెళితే, శైలజ వెనకే అడుగులు వేస్తున్న గోపీకృష్ణకు ఆమెను చూస్తుంటే మనసులో చిన్న అనుమానం కలిగింది. అవును, శైలజ కానీ తనకు పడిపోయిందా? అందుకే అమ్మతో నిజం చెప్పలేదా? ఈ ఆలోచన రాగానే గోపీకృష్ణ ఛాతీ మరింత విశాలమైపోయింది. భుజాలు మరో 2 ఇంచులు వెడల్పయ్యాయి. వెన్నుపూసను సవరించుకొని మరింత నిఠారుగా నడవటం మొదలుపెట్టాడు. శైలజ తనకి పడిపోయిందన్న ఊహ రాగానే మరింత హుషారుగా ఈల వేస్తూ నడవసాగాడు. గంట కిందట శైలజ ఎక్కడ నిజం చెప్పేస్తుందోనని ఎంత భయపడిపోయాడు తాను. ఏమీ చెప్పలేదంటే తనంటే చాలా ఇష్టమై ఉండి ఉంటుంది. గంట కిందట తన ఇంట్లో జరిగిన విషయం గుర్తుకొచ్చింది గోపీకృష్ణకు. ఏదో పేరంటానికని వెళ్ళిన అమ్మ తిరిగి రావడం తెలుస్తూనే ఉంది. తలుపులు తెరిచిన శబ్దం అవుతుంటే పక్క మీద నుండి లేవబోయేంతలో లోపలికి రా అమ్మ, ఇలా వచ్చి కూర్చో అమ్మ మాటలు వినిపించాయి. పేరంటం నుండి వస్తూ అమ్మ ఎవరినో వెంట తీసుకువచ్చిందని తెలుస్తూనే ఉంది. బయటకు వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకునేంతలో మా అబ్బాయిని చెప్పుకోవడం కాదు కానీ చదువు తప్ప వేరే విషయం ఏదీ పట్టదు మా వాడికి. ఏ సంవత్సరం చదువుతున్నాడంటే అవేవీ నాకు తెలియదు కానీ కిందటేడు కాక ఆ కిందటేడు వైజాగ్లోనే జాయిన్ అయ్యాడు. అంటే ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వాడిదేనటమ్మా, అందరూ కుళ్ళుకుంటారటమ్మా వీడిని చూసి. మాస్టర్లు కూడా ఎప్పుడూ వాడినే పొగుడుతూ ఉంటారట. మాస్టర్ల దిష్టే నాకు కొట్టేట్టుందమ్మా అని అప్పుడప్పుడు సరదాగా పరాచికాలు ఆడుతూ ఉంటాడు. ఏమిటో వాళ్ళ నాన్నగారు ఉంటే వాడిని చూసుకుని ఎంత ముచ్చట పడిపోయేవారో. మాకు ఆ అదృష్టం లేదు. ఆయన పోయినప్పటి నుండి వాడిని చూసుకునే బతుకుతున్నాను. వాడు నా ఆశలను నిలబెట్టి బాగా చదువుకుంటున్నాడు. మరొక్క 3 ఏళ్లలో వాడి చదువు పూర్తయిపోయి డాక్టర్గా ఉద్యోగంలో చేరిపోతే నాకు అంతకన్నా కావాల్సినదేముంది? అసలు వాడికి ఆ డాక్టరీలో సీటు వచ్చినప్పుడు ఊరంతా పొగిడేశారమ్మా. పోనీలే, నీ కష్టాలన్నీ తీరిపోయాయని అందరూ అన్నారు. అందుకే ఎంత కష్టమైనా ఎంత డబ్బైనా వాడిని చదివించుకుంటున్నాను. అమ్మ మాటలు వినిపిస్తున్నాయి. ఎవరింటికి వచ్చినా వాళ్లకు నా గురించి పొగుడుతూ చెప్పడం అమ్మకు చాలా ఇష్టం. మరి నేను ఇచ్చిన బిల్డప్ అటువంటిది. మరి నన్ను బాగా పొగిడించుకున్నాక అప్పుడు అమ్మ, బాబు ఇలా రా నాన్న ఒకసారి అని అమ్మ చేత పిలిపించుకుని అప్పుడు ముందు గదిలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం అంటే నాకు మహాసరదా. ఆ వచ్చిన వాళ్ళు, అబ్బా డాక్టర్ చదువుతున్నావా బాబు, ఎంతో తెలివైన వాళ్ళకి కానీ వైజాగ్లో సీట్ రాదట. మీ అమ్మ అదృష్టవంతురాలు. కొంచెం మా పిల్లవాడికి ఎలా చదవాలో చెప్పు బాబు, వాడిని డాక్టర్ని చేయిద్దామనుకుంటున్నాం అని మనతో బతిమలాడుతున్నట్టు మాట్లాడుతుంటే ఆ ఎంజాయ్మెంటే వేరు. ఒక్కొక్కసారి ఆ వచ్చిన వాళ్ళల్లో అమ్మాయిలు కూడా ఉంటుంటారు. వాళ్ళు మన వంక హీరో వర్షిప్తో అడ్మైరింగ్గా చూస్తుంటే ఆ థ్రిల్లే వేరు. నేను ఈ థ్రిల్లులు మిస్ అవ్వడానికి ఇష్టపడను. అందుకే అమ్మ పిలిచిన వెంటనే ముందు గదిలోకి వెళ్లకుండా నిద్రపోయినట్లు నటిస్తాను. అప్పుడు అమ్మ, పాపం రాత్రంతా చదువుకుంటూనే ఉన్నాడు బిడ్డ, రాత్రి అసలు పడుకున్నాడో లేదో, ఇప్పుడు నిద్ర కొరిగిపోయాడు అంటూ నా గురించి వచ్చిన వాళ్లకు మరింత పొగుడుతూ చెప్తుంది. ఆఖరికి నెమ్మదిగా నన్ను నిద్ర లేపడానికి ప్రయత్నిస్తుంది. నేనేమో కళ్ళు నులుముకుంటూ అప్పుడే వచ్చినట్లు ఏంటమ్మా అని అమాయకంగా అడుగుతాను. అప్పుడు ఆ వచ్చిన వాళ్ళ గురించిన చుట్టరికమేదో చెప్పి, నిన్నొక్కసారి చూస్తానంటే వాళ్ళని తీసుకొచ్చానురా గోపి, ఒక్కసారి కనిపించి వెళ్ళిపో అని బతిమిలాడినట్టు అడుగుతుంది. అప్పుడు తాను అమాయకంగా ఎంతో విధేయుళ్ళ అలాగేనమ్మా అంటూ ఆ ముందు గదిలోకి వెళ్ళి వారి ముందు దర్జాగా కూర్చుంటాను. మరి కాసేపు అమ్మ చేత పొగిడించుకుందామని దుప్పటి మొహం మీదకి లాక్కుని అమ్మ మాటలు వింటున్నాను. వాడి కాలేజీలోనే చదువుతున్నానన్నావు, నువ్వే సంవత్సరం జాయిన్ అయ్యావమ్మా? అమ్మ మాటలు. మా కాలేజ్ అమ్మాయా? కొంప మునిగిపోయింది. నేను కిందటేడు జాయిన్ అయ్యానండి. అయితే మా వాడి తర్వాతే జాయిన్ అయ్యావు. వాడి తర్వాత క్లాస్ అన్నమాట. మా వాడి పేరు గోపి, నీకు తెలిసే ఉంటుంది అంది అమ్మ. మా సీనియర్ల పేర్లు మాకంతగా తెలియవండి. మా క్లాస్ వాళ్లే తెలుస్తారు మాకు ఆ అమ్మాయి మాటలు. పోనీలే, ఇప్పుడు తెలుసుకుందువు గాని. నిన్ను ఇంటికి కూడా పిలవకపోతే అదేమిటమ్మా? మన ఊరు చుట్టం చూపుగా వచ్చిన మా కాలేజీ అమ్మాయిని మన ఇంటికి కూడా పిలవ్వా అని నన్ను దెబ్బలాడతాడమ్మా. వాడికి మర్యాదలవి చాలా ఎక్కువ. అంత చదువు ఉందని కొంచెం కూడా అహంకారం ఉండదు. ఆడపిల్లలంటే ఎంత మర్యాదిస్తాడో చెప్పలేం. ఆడపిల్లలను కన్నెత్తి కూడా చూడడు. నీతో చెప్పకూడదు కానీ నువ్వు మా పిల్లలాగే అనిపించి చెప్పేస్తున్నాను, ఏమనుకోకు. బాగా చదువుకుంటాడని మా వాడంటే అమ్మాయిలంతా పడిచేస్తారంట. నీ కోడల్ని ఎంచుకోవాలంటే
నాకు మా చెడ్డ చిక్కు వచ్చి పడిందమ్మా. ఎవరిని ఎంచుకుంటే ఎవరికి కోపం వస్తుందోనని అంటాడు సరదాగా. వాడిని చూశాక నువ్వు అంటావు మీ అబ్బాయి చాలా మంచివాడండి అని చెప్తోంది అమ్మ. అమ్మో, అమ్మ మాటలకు అడ్డుకట్ట వేయకపోతే లాభం లేదు. ఇంకా ఎన్ని చెప్తుందో నా గురించి. నేనంటే తెలియని వారి దగ్గర నా గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు. మా కాలేజ్ అమ్మాయి అంటే కిందటి సంవత్సరమే జాయిన్ అయిందంటే అమ్మో మన పరువు బజార్ని పడిపోతుంది. అలాగని ముందు గదిలోకి వెళ్ళి ఆ అమ్మాయి ఎవరో ఆమెకు ముఖం చూపించలేడు. ఇక్కడి నుండి పారిపోదామనుకుంటే ముందు గదిలోకి తప్పించి వేరే దారి లేదు. భగవంతుడా, ఏది దారి అని అనుకుంటూ ఉండగానే, నాన్నా గోపి, లేచే ఉన్నావా? ఒకసారి ఇలా ముందు గదిలోకి రా, మీ కాలేజ్ అమ్మాయి వచ్చింది, బయటకు వచ్చి పలకరించు అంటూ అమ్మ చక్కా వచ్చింది. ఇక వేరే దారి లేదు. గుండెలు పీచు పీచుమంటూ ఉంటే ముందు గదిలోకి వచ్చాడు తాను. ఎదురుగా తన క్లాస్మేట్ శైలజ. ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. అమ్మ పుట్టిల్లు గురించి మేనమామ దగ్గర గొప్పలు చెప్పుకునేది అన్నట్లుంది నా పరిస్థితి. బిక్క చచ్చిపోయి హలో అని వినిపించనట్లుగా అని తలదించుకున్నాడు తాను. అదంతా మర్యాదేననే అనుకుంటుంది అమ్మ. శైలజ ఎక్కడ అమ్మకు నిజం చెప్పేస్తుందోనని తనకు ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. తన గుండె శబ్దం తనకే వినిపిస్తోంది. అరిచేతులు అరికాళ్ళు చల్లబడిపోయాయి. అక్కడ అమ్మ ఉంది కానీ, లేకపోతే శైలజ కాళ్ళు పట్టుకునేవాడినేమో తను. నిజం చెప్పొద్దు అని. అమ్మ ఇదేది గ్రహించే స్థితిలో లేదు. తన ధోరణిలో తాను ఉంది. అమ్మా, మా అబ్బాయి తెలుసు కదా, కాలేజీలో చూసే ఉంటావు, బాగా చదువుకుంటాడు కదా, చాలా మంచివాడు కదా, అందరూ మెచ్చుకుంటారు కదా అమాయకంగా అడుగుతోంది అమ్మ. అవునండి, మీరన్నది నిజమే. తన వంక ఒక్క చూపు చూసి అంది శైలజ. ఆమె అలా అంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు తాను. ఆమె మాటతో 1000 ఏనుగుల బలం వచ్చినట్లయింది తనకి. జరిగిందంతా గుర్తుకు వచ్చింది గోపీకృష్ణకి. తన పక్కనే నడుస్తున్న శైలజ వైపు చూశాడు. ఆమె తల తిప్పకుండా ముందుకే చూస్తూ నడుస్తోంది. తన గురించి నిజం చెప్పలేదంటే ఆమె తనకు నిజంగా పడిపోయే ఉంటుంది. చదవడన్న మాటే గాని తనకేం తక్కువ. తెల్లగా పొడవుగా ఉంటాడు. ఇంకేం కావాలి అమ్మాయిలు ప్రేమించడానికి? ఈ ఆలోచన రాగానే ధైర్యంగా శైలజ వైపు తిరిగి, చాలా థ్యాంక్స్ అండి, నా పరువు నిలబెట్టారు అన్నాడు హుషారుగా. గోపీకృష్ణ మాటలు విన్న శైలజకు గత 2 గంటల నుండి జరిగిన విషయమంతా కళ్ళ ముందు కదలాడింది. వదిన వాళ్ళ అన్నయ్య భార్య శ్రీమంతానికి అమ్మ రావడం కుదరక ఎవరూ వెళ్ళకపోతే బాగుండదని తన్ను పంపించింది. ఫంక్షన్కి అటెండ్ అయ్యి వెంటనే వచ్చేద్దువు గాని అంటూ. అక్కడ తను మెడిసిన్ చదువుతున్నానని తెలిసి ఇదిగో గోపీకృష్ణ వాళ్ళ అమ్మగారు బలవంతాన ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ళ ఇంట్లో చూసే వరకు ఆ గోపీకృష్ణ ఎవరో తెలియదు తనకి. తనకు జస్ట్ సీనియర్ అయ్యి బాగా చదువుకున్న అబ్బాయి ఎవరో తనకు తెలియకపోవడం ఏంటి అని ఎంతో ఆలోచించింది తను. ఎందుకంటే కాలేజీలో బాగా చదువుతున్న వాళ్ళంటే అందరికీ తెలుస్తారు. వాళ్ళ అమ్మగారి మాటలు విని, ఎవరబ్బా అంత బాగా చదువుతున్న అతను, అమ్మాయిలందరూ అంత పడి చచ్చిపోయేవాడు, అందగాడు అని బుర్ర బద్దలు కొట్టుకుని తాను చూస్తే ఇదిగో ఈ దరిద్రుడు. ఆ అబ్బాయిని కృష్ణ అని కాలేజీలో పిలుస్తారందరూ. గొప్పల కోసం క్రిష్ అని పిలవమంటాడట అందరినీ. తనకి 1 ఇయర్ సీనియర్ కానీ ఫస్ట్ ఇయర్లో పరీక్ష పోయి సప్లిమెంటరీలో కూడా పాస్ అవ్వక మరలా తమ బ్యాచ్తో ఎగ్జామ్ రాశాడు. జూనియర్స్తో కలిసిపోయానన్న సిగ్గు లేదు. 1 సంవత్సరం పోయిందన్న బాధ లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బాగా చదువుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఇలాగే ఉంటే 5 ఏళ్ళు కాదు, మరో 10 ఏళ్ళైనా వీడు మెడికల్ కాలేజీని వదులుతాడా? డౌటే. చదవటం సంగతి పక్కన పెట్టు, అసలు క్లాసులకే సరిగ్గా రాడు. వస్తే అమ్మాయిల మీద వెధవ కామెంట్స్. వీడు పెద్ద అందగాడు, మరి వీడికి పడిపోతారు వెధవ. ఎర్రకోతిలాగా ఆ రంగు వాడు. పాపం వాళ్ళ అమ్మని చూస్తే జాలేసింది. ఎంత తాపత్రయపడుతుందో కొడుకు కోసం. ఈ కొడుకు ఇలాంటి వెధవని తెలిస్తే గుండె ఆగిపోతుందేమో ఆవిడకు. చెప్పొద్దు, నోటి వరకు వచ్చింది నిజం చెప్పేద్దామని. కానీ ఆవిడని చూసి నిజం చెప్పబుద్ధి కాలేదు. ఆ పాపం తానెందుకు మూట కట్టుకోవడం? వాడి పాపం పండినప్పుడే ఆవిడకు నిజం తెలుస్తుంది. అందుకే తాను నిజం చెప్పలేదు. తనకు సమాధానం చెప్పకుండా ఆలోచనల్లో మునిగిపోయిన శైలజను చూసి సిగ్గుతో తనకు సమాధానం చెప్పడం లేదని అనుకున్న గోపీకృష్ణ, థ్యాంక్స్ అండి, నా పరువు కాపాడారు మా అమ్మ దగ్గర, శైలజకు దగ్గరగా జరుగుతూ అన్నాడు మరొక్కసారి. ఆ మాటలకు చివ్వున తలెత్తి చూసింది శైలజ. మీ పరువు కాపాడడానికి నేను అబద్ధం చెప్పలేదు. మీ మీద మీ అమ్మగారికి ఉన్న నమ్మకం వమ్ము చేయడం ఇష్టం లేక నిజం చెప్పలేదు. మీ అమ్మగారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒక అబద్ధం చెప్పి నేను నిలబెట్టాను. ఒక కొడుకుగా ఆమె నమ్మకాన్ని నిలబెట్టడానికి మీరేం చేస్తారో ఆలోచించుకోండి.
ఇంకొక విషయం, ఈరోజు సాకుగా చూపి నాతో మాట్లాడడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నాకు పరమ అసహ్యం. ఈ మాటల్ని వడివడిగా ముందుకు వెళ్ళిపోయింది శైలజ. ఆమె మాటలకు నిశ్చేష్టుడైపోయాడు గోపీకృష్ణ. ఊహించని పరిణామం అది. ఇంటికి వచ్చాడే గాని గోపీకృష్ణ మనసు అల్లకల్లోలంగా ఉంది. మీ పరువు కాపాడడానికి నేను అబద్ధం చెప్పలేదు. మీ మీద మీ అమ్మగారికి ఉన్న నమ్మకం వమ్ము చేయడం ఇష్టం లేక నిజం చెప్పలేదు. ఒక అబద్ధం చెప్పి మీ అమ్మగారికి మీ మీదున్న నమ్మకాన్ని నిలబెట్టాను. నన్ను చూసినప్పుడల్లా ఈ విషయం గుర్తుపెట్టుకోండి అన్న శైలజ మాటలే మాటి మాటికి వినిపిస్తున్నాయి. చేస్తున్నా, పడుకుంటున్నా, ఏమి చేస్తున్నా అవే మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. మీ గురించి కాదు, మీ అమ్మగారి గురించి. తనకు సంబంధం లేని వ్యక్తిని తొలిసారి, అదే చివరిసారి కూడా కావచ్చు, కలిసిన వ్యక్తి గురించే శైలజ ఇంత ఆలోచించినప్పుడు అమ్మ రక్తమాంసాలతో తయారైన తాను ఏ రోజు అమ్మ గురించి ఆలోచించలేదెందుకని? ఈరోజు అమ్మకు తను ఏమిటోనన్న నిజం తెలిసిపోతుందేమోనని ఎంత భయపడ్డాడు. ఈ రోజు లాంటి పరిస్థితి ఎప్పుడైనా రావచ్చు కదా. అందరూ శైలజ లాంటి వాళ్లే ఉండాలని ఏముంది? తనలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. నిజం ఎప్పటికీ దాగి ఉంటుందని ఎలా అనుకున్నాడు తాను? ఏ రోజైనా అమ్మకు నిజం తెలిస్తే ఆ రోజు పరిస్థితి ఏమిటి? ఈ ఆలోచన తనకెందుకు ఎప్పుడూ రాలేదు? ఆలోచనలతో బుర్ర గిర్రున తిరిగిపోతోంది గోపీకృష్ణకు. పడుకో నాయనా. రాత్రి మరీ ఎక్కువసేపు చదవద్దు. నిద్ర పట్టక దొర్లుతున్న గోపీకృష్ణను చూసి అంది వాళ్ళమ్మ. ఎప్పుడూ అయితే అటువంటి మాటలు విని ముసిముసి నవ్వులు నవ్వుకునేవాడు. అమ్మను ఎలా బోల్తా కొట్టిస్తున్నానో అనుకుంటూ. ఇప్పుడు ఆ మాట గుండెల్లో బాకులా గుచ్చుకుని బాధ పెడుతోంది. అమ్మ నమ్మకాన్ని తూట్లు పొడుస్తున్నావంటూ. చిన్ననాటి తన ఫ్రెండ్ రాజా మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి. చిన్నప్పటి నుండి నిన్ను మీ అమ్మ ఎంత కష్టపడి పెంచిందో నాకు తెలుసు. నీ అంతటి నీకు మెడిసిన్ ఎంట్రన్స్లో సీట్ రాదని తెలుసు. అందుకే తప్పైన ఎంట్రన్స్ ఎగ్జామ్లో నీకు హెల్ప్ చేశాను. సీటు వచ్చాక కష్టపడి చదివితే మీ కష్టాలు గట్టెక్కుతాయని అనుకున్నాను. కానీ నువ్వు ఇలా చదవకుండా ఆడపిల్లలకు సైటు కొడుతూ మీ అమ్మకు అబద్ధాలు చెప్తూ తిరుగుతావని తెలిస్తే ఆ రోజు ఎగ్జామ్లో హెల్ప్ చేసేవాడినే కాదు. నువ్వు ఒకప్పుడు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నాను. నువ్వు ఇలాగే ఉంటే డాక్టర్వి కాదు కదా, నర్స్ అవ్వడానికి కూడా పనికిరావు. ఆలోచించుకో. వాడిప్పుడు 3rd ఇయర్కి వచ్చాడు. తానేమో ఇంకా 2nd ఇయర్లోనే ఉన్నాడు. ఇప్పటికైనా చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే అదే సంవత్సరంలో ఎన్నాళ్ళుంటాడో తనకే తెలియదు. తన తల్లి కష్టపడుతుందని వాడికి సానుభూతి ఉంది. మరి తనకెందుకు ఉండటం లేదు? అనర్హుడిని అందలమెక్కిస్తే ఇలాగే ఉంటుంది కాబోలు. అది తన ప్రతిభ కాకపోయినా మెడిసిన్ సీట్ రాగానే తన కళ్ళు నెత్తికెక్కాయి. వచ్చిన అవకాశాన్ని నిలుపుకోలేకపోతున్నాడు తాను. తనకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసి విసిగిపోయి తనతో మాట్లాడటం కూడా మానుకున్నాడు రాజా. ఒక పక్క రాజా మాటలు, ఇంకొక పక్క శైలజ మాటలు. శైలజ తన వంక చూసిన చూపు, ఆ చూపు తనకు బాకులాగా గుచ్చుకుంటోంది. గోపి మనసులో అంతర్మథనం మొదలైంది. నేను మారాలి, కష్టపడి చదివి ఇక నుంచి ప్రతి ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. నేను తెలివైన వాడిననే నమ్మకాన్ని నిలబెట్టాలి. నా భవిష్యత్తును నేను నిలుపుకోవాలి. అమ్మ నమ్మకాన్ని వమ్ము కానియను. బాగా చదువుకుంటాను. అమ్మకి మంచి పేరు తెస్తాను. మనసులోనే గట్టిగా నిశ్చయించుకున్నాడు గోపీకృష్ణ. ఆ ఆలోచన రావడంతోనే మనసు తేలిగ్గా అనిపించింది గోపీకృష్ణకు. మీకందరికీ ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత మంచి కథను అందించిన మజ్జి భారతి గారికి మరొక్కసారి మనందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక ముందు కూడా ఇంకెన్నో మంచి మంచి కథల్ని మనందరి కోసం అందిస్తారని ఆశిస్తూ ఈ రోజుకి సెలవా. మరి మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.